సరుకోవచ్చు. చదువు సాయి. శ్రీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన భగవంతుడి సృష్టి విశేషమగు. భారతదేశంలో చాలా కాలమునకు పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు అనే రాజు జ్ఞానితుల వలసిన సిరి సంపదలన్నీ పోగొట్టుకొని భార్యతోనూ 9 తమ్ములతోనే కలిసి వనవాసం చేయుచూ ఉన్నారు. ఒకనాడు న్యామితీశరమైన అనే అక్కడే సౌకర్యమది ఋషి ప్రముఖులైన అనేక పూర్వ రహస్యాలను బోధించుచున్నారు. సూత మహాముని దర్శించుకొని నమస్కరించి, అయ్యా, మేము మా దయదలుచుకొని దాకా చేయబడిన ధన కనక ఉపకారములన్నీ పోగొట్టుకొని ఉన్నాము. ఈ కష్టములన్నీ గడిచి మా రాజ్య వైభవాలన్నీ మరలా మాకు లభించేగాను యాదైనా సులభమైన వ్రతాన్ని ఉపదేశించండి అని ప్రార్థించగా, సూతుడనికి వినాయక వ్రతం చెయ్యి అని ఆదేశించి ఇలా చెప్పసాగాడు. ధర్మరాజు ఒకగానొకనాడు సందర్భంలోని శ్రీ కుమారస్వామి కైలాస స్థితైన పరమశివులను తీరిన వారై సకల సుఖ సౌభాగ్యాలను పొందుతారో అటువంటి వ్రతాన్ని చెప్పవలసిందిగా కోరుచున్నాము. అందుకు సమాధానంగా శివుడు